దుబాయ్ నుంచి లీగల్‌గా బాయ్స్ అయితే 20 గ్రామ్స్ గోల్డ్ అండ్ గర్ల్స్ అయితే 40 గ్రామ్స్ గోల్డ్ తెచ్చుకోవచ్చు. కానీ ఈ ఒక యాక్ట్రెస్ మొత్తం 15 కేజీస్ గోల్డ్ తెచ్చుకుంది. 15 కేజీస్ గోల్డ్ అనేది చిన్న విషయం కాదు. అది ఎంత లైక్ పనిషబుల్ కేస్. అలాంటిది మన ఇండియాలోనే అంత స్ట్రిక్ట్‌గా అవుతుంటే దుబాయ్ నుంచి ఆవిడ వచ్చిందంటే ఇది ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ 30 టైమ్స్ చేసింది. వితిన్ 15 డేస్‌లో 4 టైమ్స్ చేసింది ఆ అమ్మాయి. అండ్ వాళ్ళ డ్యాడీ ఏంటంటే డీజీపీ పొజిషన్ ఉన్నవల్ల ఆవిడకి ఈ ప్రోటోకాల్స్ వల్ల ఇదనేది ఈజీ అయిపోయిందా? లేపోతే ఆవిడ లైక్ వాళ్ళ ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? లేకపోతే అతని ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఈవిడ ఇలా చేసిందా అనేది తెలీదు. అండ్ ప్రెజెంట్ కస్టడీలో ఉన్నారు. ఎందుకయింది? ఏమైంది? అనేది ప్రతి ఒక్కటి ఈ కేసులో మనం తెలుసుకుందాం. హలో గైస్, దిస్ ఇస్ బోన్ చందు అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్. అది కూడా కెంపగౌడ లైక్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో దొరికింది ఈమె. అసలు ఏమైంది? అసలు ఏంటి అనేది చూస్తే లైక్ ఈవిడొక కర్ణాటక యాక్టర్ ఈవిడ. అది కూడా రన్యారావు అనే ఈమె 2010లోనే ఆల్రెడీ లైక్ డెబ్యూట్ చేసింది. అది కూడా లైక్ కన్నడ సూపర్ స్టార్ అయిన సుదీప్ గారు మణికణం అని చెప్పి ఒక మూవీలో యాక్ట్ చేసింది. అది కూడా 2014లో రిలీజ్ అయింది ఈ మూవీ. అండ్ అసలు ఏమైంది ఈవిడ లైక్ గోల్డ్ స్మగ్లింగ్ చేయడం, అది కూడా యాక్టర్గా, ఇది ఒక యాక్టర్ గోల్డ్ స్మగ్లింగ్ చేయడం ఏంటి అనేది ఒక ట్విస్ట్ అయితే, ఇంకో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ డాడీ అతను లైక్ డీజీపీ ఆఫీసర్, లైక్ పోలీస్ ర్యాంక్ కూడా డీజీపీ ఆఫీసర్, అంత పెద్ద పొజిషన్ నుండి లైక్ వాళ్ళ డాక్టర్ మళ్ళీ చేయడం ఏంటి అనేది అదొక లైక్ ట్విస్ట్, ఇంకొక లైన్లో వచ్చింది. అసలు ఏమవుతుందంటే ఈవిడ దుబాయ్ నుంచి ఇండియాకి వస్తుంది. అందరూ ట్రావెల్ చేస్తుంటారు. బట్ దుబాయ్ నుంచి ఇండియా వచ్చినప్పుడు యాజ్ పర్ కస్టమ్స్ రూల్ ఏంటంటే బాయ్స్ అనేవారు 20 గ్రామ్స్ లీగల్గా లైక్ గోల్డ్ క్యారీ చేయొచ్చు, గర్ల్స్ అయితే 40 గ్రామ్స్, దాని మించి చేయకూడదు. ఇంకా దాని మీద అది కూడా 1 ఇయర్ నువ్వు లైక్ దుబాయ్లో స్టే చేస్తే అప్పుడు 1 కేజీ గోల్డ్ తెచ్చుకోవాలి. బట్ 1 కేజీ గోల్డ్ కూడా చాలా మన ఇండియాలో వచ్చినప్పుడు రూల్స్ అండ్ లైక్ కస్టమ్స్ రూల్స్ అనేవన్నీ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. సో మనం అంత ట్యాక్స్ పే చేయడం కష్టం అని చెప్పి చాలామంది ఇక్కడే కొనుక్కుంటారు, ఆ లిమిట్ దాటకుండా. అలాంటిది ఈ రన్యారావు అనే ఆమెకి అసలు ఏమైంది? అంత హ్యూజ్ గోల్డ్ అనేది ఎంత ఓపెన్ చెప్పాలంటే ఇది ఒక హై ప్రొఫైల్ గోల్డ్ స్మగ్లింగ్ అని చెప్పచ్చు. అసలు ఏమైందంటే ఈవిడ పేరు రన్యారావు. ఈమెమి కెనడా ఒక యాక్ట్రెస్. అయితే ఈ యొక్క యాక్ట్రెస్ ఏమైందంటే ఇలా దుబాయ్ నుంచి ఇండియాకి వస్తున్నప్పుడు లైక్ డిఆర్ఐ అని ఉంటుంది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, లైక్ ఏమని, పలానా ఒక ఆమె వస్తుంది, ఆమె ఒక పలానా యాక్ట్రెస్, ఆమె ఏంటంటే ఇది చాలాసార్లు ఇలా ఈమె ఈ గోల్డ్ స్మగుల్ చేసింది అని చెప్పి వాళ్ళకి వచ్చింది ఇన్ఫర్మేషన్. అండ్ అది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఒక డీజీపీ ఆఫీసర్ అని వచ్చిన తర్వాత ఇంకెప్పుడైతే ఇలా వచ్చిందో ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వీళ్ళ ఒక పని ఏంటంటే ఎవరైతే కస్టమ్స్లో మెయిన్ థీమ్ వీళ్ళది, ఎవరైతే ఇలాగా లైక్ ఇల్లీగల్గా మనం చూస్తుంటాం చాలామంది అబ్రాడ్ నుంచి మొబైల్స్ తెచ్చుకుంటారు, అవన్నీ ఉంటాయి. వాటిలో కూడా ఒక లిమిట్ ఉంటాయి. 1 మొబైల్ వాళ్ళు యూసేజ్ కానీ ఇంకో 1 మొబైల్ ఆల్రెడీ వాళ్ళు కొనుక్కున్నా సరే అది సీల్ తీసేసి మొత్తం లైక్ యూజ్డ్ ఫోన్లో తెస్తారు. అండ్ ఒక లిమిట్ ఉంటుంది. ఆ టైప్లో ఏంటంటే అది మిస్యూజ్ చేశారని కూడా చెప్పట్లేదు, ఇంకా స్మగుల్ చేశారు. అది ఏమైంది అంటే ఆల్రెడీ ఈమె దుబాయ్ లైక్ ఇలా వచ్చిన తర్వాత సేమ్ ఆమెడే దుబాయ్ ఎమిరేట్ ఫ్లైట్స్ వచ్చింది. లైక్ బెంగళూరు టెర్మినల్ 2లో బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. లైక్ చాలా మన ఇండియాలో హై ఎయిర్పోర్ట్ అంటే సింగపూర్ ఆ టైప్లో ఎలా ఉంటాయి, బెంగళూరు కూడా అంత ఫేమస్, అంత బాగుంటుంది కెంపగౌడ ఎయిర్పోర్ట్. అండ్ ఆమె వచ్చిన వెంటనే తిన్నంగా లైక్ ఆల్రెడీ మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి, అవన్నీ క్రాస్ చేసుకుని ఇది అన్నీ ఒకసారి కదా ఆల్రెడీ 30 టైమ్స్ జరిగింది. అండ్ 2024లోనే 30 టైమ్స్ ఆవిడ దుబాయ్ వెళ్ళి వచ్చారు. అండ్ ప్రతి టైము లైక్ ఈ గోల్డ్ అనేది స్మగుల్ అయింది. అండ్ లాస్ట్ 15 డేస్లో 4 టైమ్స్ ఆమె దుబాయ్కి వెళ్ళి వచ్చారు. అండ్ దుబాయ్కి వెళ్ళి వచ్చి అది స్మగుల్ చేశారని తెలిసింది ఏవైతే ప్రెజెంట్ కస్టడీలో ఉన్నారో. అండ్ వాళ్ళ ఫాదర్ డీజీపీ పొజిషన్ తెలిసిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక లైక్ కానిస్టేబుల్ ఉన్నారు. ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతని వీటికి సపోర్ట్ చేసి వచ్చిన ప్రతిసారి లైక్ మనం చూడొచ్చు విఐపీస్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ ఇప్పుడు మనం లైక్ వైరల్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఇందులో చూసినా వాళ్ళు సింపుల్గా దిగిన వెంటనే పాపరాజుని ఫోటోలు తీస్తారు, వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. మనం అయితే లగేజ్లతో వెళ్తాం, వాళ్ళు ఎందుకు లగేజ్ ఉండదని చెప్పి మనం అనుకోవచ్చు. అలాంటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారో లేకపోతే ఎవరైతే లైక్ పొలిటీషియన్స్ కానీ యాక్టర్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారో హై ప్రొఫైల్ పీపుల్ అందరూ లైక్ పెద్దవాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే నార్మల్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే లైక్ లైన్స్ కట్టి ఇవన్నీ వెళ్తారు, క్యూస్ కట్టి. బట్ వాళ్ళకి ఏంటంటే లైక్ వాళ్ళు స్టక్ అయిపోవడం వల్ల అక్కడంతా లైక్ పీపుల్ వస్తారు, ఫొటోస్ వేస్తారు, కొంచెం క్రౌడ్ అయిపోద్ది ఏరియా అని చెప్పేసి ఆ ఉండకంట ఆల్రెడీ ప్రీగా ముందే చెక్ ఇన్ లైక్ వాళ్ళు ఏవైతే బ్యాగ్స్ క్యారీ చేస్తారో అన్నీ ప్రీ చెక్ అయిపోవడం అండ్ వాళ్ళు సపరేట్ రూట్లో తీసుకెళ్ళడం వెంటనే వాళ్ళకి అన్నీ లైక్ క్లియర్ అయిపోవడం అన్నీ జరుగుతాయి. అలాంటిది ఎప్పుడైతే ఈవిడైతే యాక్ట్రెస్ అండ్ ఎవరైతే వీళ్ళ ఫాదర్ ఉన్నారో వాళ్ళ పొజిషన్ యూజ్ చేసుకుని వాళ్ళు చేశారని చెప్పి అంటున్నారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు వీడు కస్టడీలో ఉన్నారు. లైక్ ఇప్పుడు ఇది మండే అయింది, March 3 మండే అయితే March 4 నుంచి March 10 వరకు వీడు కస్టడీలో ఉన్నారు. అండ్ ఎవరైతే వీళ్ళ ఫాదర్ రామచంద్ర గారు ఉన్నారు కరెంట్లీ ఏంటంటే చైర్మన్ లైక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇందులో వర్క్ చేస్తున్నారు అతను. అండ్ ఏంటంటే ఆవిడ లైక్ ఏంటంటే
ప్రతిసారి ఈ మినిస్టర్ ఆఫ్ ఎఫెన్స్ లైక్ ఫైనాన్స్ అనే వాళ్ళు చూస్తే ఈవిడున్నారు ప్రతిసారి ఇలాగా స్కిప్ చేస్తున్నారు, ఇవన్నీ మెటల్ డిటెక్టర్స్ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ ఇంత ఫ్రీక్వెంట్గా దుబాయ్కి వెళ్ళి ట్రావెల్ చేస్తున్నారు ఎందుకంటే మ్యారేజెస్ కాదు, వెడ్డింగ్స్ కాదు, పార్టీస్ కాదు, లేదంటే గోల్డెన్ వేసా లేదు, లేకపోతే ఏవో మూవీ షూట్స్లు. కానీ ప్రతిసారి ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నారు, ఈవిడ ఒక ట్రావెల్ ప్యాటర్న్ ఇన్నిసార్లు ఎందుకు ఇలా ఉన్నాయని చెప్పి చెక్ చేస్తే ఆవిడ మీద ఆల్రెడీ ఒక మానిటర్ చేస్తుంటే ఇంకెలా వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ఓకే అని చెప్పేసి చెక్ చేసేసరికి ఆవిడ ఒక ఎవరైతే వేసుకున్నారో మనం చూసవచ్చు ఫ్లైట్లో మనకు సపరేట్గా లగేజెస్ పెట్టడానికి ఒకటి ఉండగా మనకు 15 to 20 కేజెస్ మనం తీసుకెళ్ళచ్చు. మన లైక్ ల్యాప్టాప్స్ కానీ మన కొన్ని మినీ బ్యాగ్స్ లాంటివి క్యారీ చేస్తుంటాం ఫ్లైట్లో, లైక్ పైన పెట్టుకుంటుంటాం. ఆ టైప్లో ఈమె 15 కేజీస్ ఉంటే 15 కేజీస్ గోల్డ్ పెట్టారు. అంటే అరౌండ్ 14.8 కేజీస్ గోల్డ్, లైక్ గోల్డ్ బార్స్ ఉంటాయి కదా ఆ టైప్లో యాక్చువల్లీ 14.8 బార్స్ మొత్తం ఇచ్చి లగేజ్ మొత్తం పోను ఆవిడ తెచ్చారనుకుంటే ఒకటో రెండో బార్స్ ఇచ్చిన ఒక అర్థం ఉంది. మొత్తం ఇచ్చిన ఆవిడకి ఏదైతే ఎలోకేట్ చేసారో పర్ పర్సన్కి మొత్తం పర్సన్కి ఎలోకేట్ చేసిన మొత్తం అంతా ఆవిడ గోల్డ్ పెట్టుకొని వచ్చారు. అండ్ పెట్టుకొని వచ్చిన తర్వాత ఆవిడ పర్సనల్గా కస్టమైజ్ చేసుకున్న జాకెట్స్ ఆవిడ ఏమైతే అవుట్ఫిట్ వేసుకుందో ఈ ఒక 30 times అండ్ రీసెంట్ 4 times కూడా అవుట్ఫిట్ వేసుకున్న జాకెట్స్ కానీ బెల్ట్స్ కానీ వాటిల్లోనే ఆమె లైక్ ఈ గోల్డ్ బార్స్ అనేవి పెట్టింది లోపల హైడ్ చేసి పెట్టుకున్న ప్రతిసారి లైక్ ఎప్పుడైతే ఈమె ఎన్నిసార్లు వెళ్ళారని చెప్పి నోటీస్ చేసి ప్రతిసారి చూసుకున్న వీడియో ఫొటోస్లో ప్రతిసారి వీడు వేసుకున్న అవుట్ఫిట్ సేమ్ అంటే ఒకటే కాస్ట్యూమ్ లైక్ డ్రెస్ అనేది ఇన్నిసార్లు డ్రెస్ వేసింది ఎందుకంటే అది అంత కస్టమైజ్ చేసుకుని అంత గోల్డ్ బార్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా పెట్టడానికి అవుతున్నాయి అని ప్రతిసారి అదే ఆమె చేసింది. అండ్ ఒక ఎయిర్పోర్ట్ నుంచి తాడనే సింపుల్ కాదు, నార్మల్ విషయం కాదు. నార్మల్ రైల్వే స్టేషన్ ఇవన్నీ ఒక ఎత్తేది, ఎయిర్పోర్ట్స్ అనేవి సపరేట్ ఇవి. ఎయిర్పోర్ట్లో ఎంత లైక్ ఏమన్నా సెక్యూరిటీ నార్మల్ మనం ఎంత చూసినా బయట నుంచి వేవ్ చేయడం తప్ప హ్యాండ్స్ గట్ట మనం లోపలికి వెళ్ళడం అవుతుంది. అలాంటిది మన ఇండియాలోనే అంత టఫ్ ఉంటుంది, దుబాయ్లో ఎందుకు అంత టఫ్, ఇంకా దుబాయ్లో ఇంకెంత టఫ్ ఉంటుంది. అండ్ ఇదంతా ఏదో సింగిల్ పర్సన్ జరుగుతుంది కాదు, ఎందుకంటే ఒకసారి అయితే ఫోన్లో అయిపోయింది బై ఛాన్స్ అనుకోవచ్చు. ఇన్నిసార్లు చేస్తానంటే ఇది ఎంతవరకు అయింది. అండ్ రీసెంట్గా ఈ యొక్క 2 మెటల్ డిటెక్టర్స్ ఉంటే ఇవన్నీ క్రాస్ చేసుకుని ఎలాగొచ్చారు. అండ్ ఇది చాలామంది ఏమంటున్నారంటే ఒక కానిస్టేబుల్ హెల్ప్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ వల్ల యూజ్ చేసుకున్నారు ఆ ఇన్ఫ్లుయెన్స్ అని అంటున్నారు. అండ్ ఈవిడ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఈవిడ మ్యారీడ్ అయిపోయింది, వాళ్ళ హస్బెండ్తో ఉంటున్నారు. అండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంటికి వెళ్తే అక్కడ 2.67 CR దొరికిందని, 2,67,00,000 దొరికిందని చెప్పి అన్నారు ఎవరైతే ఈ పోలీసులు అన్నారు. అండ్ పోలీసులు ఆమెను అడిగింది మూడే క్వశ్చన్, ఇది మీ మొదటిసారా, మీరు దుబాయ్లో ఎలా మేనేజ్ చేశారు, మీరు ఆల్రెడీ దుబాయ్ నుంచి ఇండియాకి వస్తున్నారు, ఒకసారి కాకుండా ఒక్కోసారి ఎక్కడో దగ్గర అవుతుంది. అండ్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు మీరు ఇక్కడ ఇండియాలో కూడా దొరకలేదంటే అసలు ఎలా పాసిబుల్ అయింది, ఎవరెవరు ఉన్నారు మీతో, మీరు ఒక్కరే చేస్తున్నారా. అండ్ మూడోది ఏంటంటే మీరు ఒక్కరే చేస్తున్నారు, మీ అందరూ ఇంకెంతమంది ఉన్నారు, ఎందుకంటే ఒకళ్ళతో జరిగే పని కాదు ఇది. ఇంకా మీ ఫాదర్ కూడా ఉన్నారా, లేకపోతే ఇంకెవరైనా జరుగుతున్నారు ఇవన్నీ, ఎందుకంటే ఒకరు జరిగే పని కాదు. ఇంత దుబాయ్లో మేనేజ్ చేసుకుని ఇండియాలో మేనేజ్ చేసుకుని ఇంత అవ్వడం అంటే చిన్న విషయం కాదు. అండ్ లాస్ట్ 15 times ఏంటంటే ఇవి వేసుకుని సేమ్ ఆ జాకెట్ కానీ మొత్తం గోల్డ్తో సహా ఒకటే. అండ్ అరౌండ్ 15 kgs అంటే 14.8 kgs గోల్డ్, అంటే దగ్గర మన ఇండియాలో 12.56 crores ఆవిడ లైక్ తెచ్చింది. అండ్ ఇది ఒక్కసారే కదా, ఆల్రెడీ 13 ఎంత అమౌంట్ ఆవిడ అక్కడ లూట్ చేసింది అర్థం చేసుకోవచ్చు మనం. అండ్ స్మగుల్ చేసిన లైక్ ప్రతి ఒక్క గోల్డ్కి కేజీకి 1 lakh ఇస్తున్నట్టు, అంటే అరౌండ్ ఒక ట్రిప్కే మనం కనీసం లెక్క పెట్టుకోవచ్చు 15 kgs అంటే 15 lakhs అని, లైక్ ఈవిడికి ఏదైతే స్మగుల్ అవుతుందో. అండ్ ఎవరైతే దుబాయ్లో ఉంటున్నారో వాళ్ళు కూడా ఈ 1 kg వరకు గోల్డ్ తెస్తారు, తెచ్చినా సరే కస్టమ్స్ వాళ్ళకి మళ్ళీ అక్కడ లైక్ ఏమంటాం ట్యాక్స్ పే చేయాలి, అది హెవీ అయిపోతుంది. ఎందుకంటే ఇండియాలో కొనుక్కుంటేనే గోల్డ్ కన్నా అక్కడ కస్టమ్ డ్యూటీ వాళ్ళు పే చేసిన ట్యాక్స్ మళ్ళీ బంగారం వాళ్ళు ఎక్కడైతే దుబాయ్లో బై చేసేస్తున్నారో దానికి ఇండియాలో కొనుక్కుంటే సుఖం అనిపించింది, చాలా బెటర్ ఎఫర్డబుల్ అనిపిస్తుంది. అండ్ దాన్ని బట్టి ఇంక మనకి అక్కడ ఎందుకు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. అండ్ ఇదేదో లైక్ ఏమంటాం ఫస్ట్ టైం కదా, చాలాసార్లు మన ఇండియాలో ఇలా బయట నుంచి ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ గోల్డ్ మనం చాలాసార్లు చూస్తుంటాం, లైక్ న్యూస్లో కానీ అన్నింటిలో ప్రతి గోల్డ్ బార్స్ లైక్ స్మాల్ పీసెస్ చేసేయడం, బెల్ట్స్లో పెట్టుకోవడం, లేదంటే లైక్ మన సూట్ కేసెస్లో పెట్టుకోవడం, షూస్ కిందన పెట్టుకోవడం, ఇలా చాలా జరిగింది, ఏం ఫస్ట్ టైం కాదు. బట్ అలాంటిది ఒక యాక్ట్రెస్ అంత పొజిషన్లో ఉండి అండ్ వాళ్ళ ఫాదర్ డీజీపీ ఆఫీసర్ ఒక ర్యాంకింగ్ ఆఫీసర్ ఉండి తాడడం అంటే అది చిన్న విషయం కాదు. ఆవిడేమంటున్నారంటే ఒక దుబాయ్ లైక్ నన్ను అతను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇలా పలానా దుబాయ్ నుంచి తమ్మని అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటో కరెక్ట్, బట్ ఆవిడ మాత్రం అదే పాయింట్ స్టిక్ అయి ఉన్నారు, అడిగిన ప్రతిసారి అదే చెప్తున్నారు ఆమె. అండ్ ఈ ప్రెజెంట్ ఇప్పుడు ఆమె కస్టడీలో ఉన్నారు. అండ్ ఎందుకు ఆడ దుబాయ్ నుంచి తెచ్చుకుంటున్నారంటే తక్కువ అవుతుంది తెచ్చుకుంటున్నారు, అది కూడా ఇంతవరకు అయితే పర్లేదు. బట్ అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లైక్
హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ తెచ్చుకోవడం చిన్న విషయం కాదు, ఎందుకంటే అతను తక్కువ గోల్డ్గా అంత క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ఉంది. అండ్ ఎందుకంటే వీళ్ళు తెచ్చుకుంటున్నారు, ఇలా తెచ్చుకొని ఇదంతా ఓపెన్ చెప్పాలంటే ఇది మనకు ట్యాక్స్ పే చేయకుండా మన ఇండియాలోకి వచ్చిన వల్ల ఇది చాలా దారితీస్తుంది. ఎందుకంటే లైక్ బ్లాక్ మనీ ఎక్కువైపోతుంది ఇక్కడ ఎవరైతే తెచ్చుకుంటున్నారో ట్యాక్స్ పే చేసుకుంటే లీగల్గా మన గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, బట్ చేయడం వల్ల పనిషబుల్ ఆఫ్ అఫెన్స్ ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.